హాయ్ నమస్తే. నేను బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలర్స్. ఈ వీడియోలో కూడా నేను పాతవి చాలా డిఫరెంట్‌గా కొత్తవి చేసినవి చూపిస్తాను చూడండి. లాస్ట్ వరకు స్కిప్ కాకుండా చూడండి. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్ దగ్గర 2 లైన్స్ పగడాలున్నాయి. ఇవి 2 లైన్స్ పగడాలు సెపరేట్‌గా ఉన్నాయి స్టెప్ లాగా. తర్వాత ఏంటంటే ఇది యాక్చువల్లీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదేంటంటే తన పాత కమ్మలు, పైది కమ్మనమాట. పాత కమ్మ ఉంటే అది చేశాను. కింద ఇప్పుడు నేను లైట్ వెయిట్‌లో ఇలా లక్ష్మీ కాసుది కొంచెం సింపుల్‌గా చేసుకున్నాను. లక్ష్మీ అమ్మవారిది తీసుకొని గ్రీన్ స్టోన్స్ పెట్టేసి, పగడం కాబట్టి గ్రీన్ స్టోన్ ఇచ్చేద్దామని చెప్పి గ్రీన్ స్టోన్ పెట్టేసి, ఆ ఉన్న కమ్మని పెద్దగా చేసేసుకొని కిందకి ఏంటంటే 4 లైన్స్ కావాలన్నారు. కిందకి స్టెప్ 4 లైన్స్ చేసుకొని వాళ్ళు ఉన్న పాతది 2 లైన్స్‌ది కిందకి పైకి వేసేసుకొని మిగిలింది వెనక్కి వేసేసుకున్నాను. తనదే ఇప్పుడు ఇదంతా తనదే అనమాట వెనక్కి. ఈ హుక్ కూడా తనదే. అంతకుముందు ఇలా 2 లైన్స్ వాడుతున్నారు సింపుల్‌గా. 2 స్టెప్ లాగా సన్నగా ఉంది. నాకు సరిగ్గా సూట్ అవ్వట్లేదండి, కనిపించటం లేదన్నారు. అందుకని ఇప్పుడు సింపుల్‌గా ఇలా సెట్ చేసి ఇచ్చాం. ఇవి ఏంటంటే కొత్తయి అనమాట. చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. డ్రమ్ షేప్ పగడాలివి. వీటిని మధ్యలోకి 2 లైన్స్ సెట్ చేసేసుకొని అటు ఇటు అవి వాళ్ళు ఉన్నవి పాత కమ్మలకి కొత్త కాసు పెట్టేసుకొని చేసేసుకొని 2 సైడ్‌లో కిడ్స్ బ్రోచెస్ లాగా ఇచ్చేసి సింపుల్‌గా చాలా లైట్ వెయిట్‌లో చేశాను ఇది. మీకు ఎవరికైనా కావాలి ఇంత లైట్ వెయిట్‌లో అంటే కాంటాక్ట్ చేయండి. బిందు జ్యువెలర్స్ చెప్తాను. ఇది యాక్చువల్లీ ఏంటంటే కస్టమర్ దగ్గర చిన్న చిన్న కాసులు ఉన్నాయి. ఆ కాసులు ఇవన్నీ కలిపి సింపుల్‌గా వేరే దానికి వేసుకొని ఉన్నారు. అలా బాలేదని చెప్పి తీసేసి కాసులు కొంచెం పెద్దగా కావాలన్నారు. అందుకని కింద ఏం చేసామంటే వైట్ స్టోన్స్ ఇచ్చేసుకొని కాసులకి చిన్న చిన్న వైట్ స్టోన్స్ ఇచ్చేసుకొని కింద రింగ్ పెట్టేసుకొని బ్లాక్ డ్రాప్ ఇచ్చానమాట. ముత్యము బ్లాక్ డ్రాప్. చాలా చిన్న కాసులు, మినీ కాసులు ఇవి. మినీ కాసులను కూడా కొంచెం పెద్దగా కనిపించేటట్టు చేసుకోవచ్చు అని చెప్పి చేశాము. వాళ్ళవే పూసలు పాతవి ఉన్నాయన్నమాట. అవి కూడా వేసేసి దీనికి సింపుల్‌గా మరీ సన్నగా లేకుండా కొంచెం పెద్దగా సెట్ చేసి ఇచ్చాను. ఆ మధ్యలో ఉన్న గోల్డ్ పీసెస్ కూడా వాళ్ళవే. జస్ట్ నేనేంటంటే వైట్ స్టోన్స్ యాడ్ చేసేసి కింద డ్రాప్స్ అవి యాడ్ చేసి ఇచ్చాననమాట. ఇలా మన దగ్గర ఏదైనా చిన్న చిన్నవి వాడనివి కొంచెం కనపడేటట్టు కావాలన్నా కూడా చేసుకోవచ్చు. చిన్న చిన్న మోడిఫికేషన్స్‌తో లైట్ వెయిట్‌లో చేసుకోవచ్చు. అన్నిటికి గోల్డ్ ఎక్కువ పెట్టకుండా చాలా లైట్ వెయిట్‌లో సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇది ఏంటంటే కస్టమర్ దగ్గర ఒక పాత లాకెట్ చిన్నది, ఇంతకుముందు ఈ లాకెట్ పాతది సింపుల్‌గా బీడ్స్ లేకుండా చిన్నగా వేసుకుంటున్నారు. ఇంత చిన్నగా ఉంది. అంటే చూసి కస్టమర్ తీసుకొచ్చారంట. మరీ చిన్నగా ఉంది లాకెట్, నాకు పెద్దది కావాలి అన్నారు. అందుకని కింద ఏంటంటే రెడ్ గ్రీన్ స్టోన్స్ ఉన్నాయి కాబట్టి రెడ్ గ్రీన్ వేసి చిన్న బొట్టుమాల ఇచ్చేసి బ్యాక్ స్క్రూ అడిగారనమాట. కమ్మ పెద్దగా కావాలా, నాకు బొట్టుమాల కావాలి, బ్యాక్ స్క్రూ కావాలన్నారు. అందుకని ఏం చేసామంటే బ్యాక్ స్క్రూ ఇచ్చేసి బొట్టుమాల పెట్టేసి దానికి బ్యాక్ స్క్రూ ఇప్పుడు ఈ పాత కమ్మకి జాయిన్ చేసేసాం. ఈ బొట్టుమాల జాయిన్ చేసేసి బ్యాక్ స్క్రూ ఇచ్చాం. వాళ్ళకి ఏంటంటే ఈ బొట్టుమాల బాగా నచ్చింది. అందుకని ఏదో ఒక లాకెట్ కన్నా పెట్టించుకుంటానని చెప్పి సింపుల్‌గా అలా పెట్టించేసుకున్నారు. అదే మనకి కావాల్సినట్టు లాకెట్ తీసుకొస్తే ఏదైనా పాతవి చిన్నవి ఉంటే కూడా ఎక్కువ గోల్డ్ పెట్టేయకుండా పాతది మనం చేసినా కూడా గోల్డ్ అంత ఎక్కువ పెట్టకుండా సింపుల్‌గా లైట్ వెయిట్‌లో కొంచెం మోడిఫికేషన్ చేసుకుంటే సరిపోయిద్దండి. చాలామంది ఏంటంటే మేము చేస్తామని చెప్పేసి గోల్డ్ ఎక్కువ పెట్టేసి మార్చేసాం మోడల్ అన్నా కూడా బాగోదు. సింపుల్‌గా పాత వాటికి లైట్ వెయిట్‌లో చేసుకొని సింపుల్‌గా చేసుకుంటేనే బాగుంటాయి. ఇవేంటంటే ఒకే కస్టమర్ చాలా బీడ్స్ తీసుకొచ్చారు. తన దగ్గర పాత ముత్యాలు ఉన్నాయి. చక్రీస్ కూడా ఉన్నాయన్నమాట. వేరే దాంట్లో వాడడం లేదు. అవన్నీ కలిపి 2 స్టెప్ లాగా అడిగారు. అందుకని 2 స్టెప్ చేసి ఇచ్చాం. దీంట్లో వాడిందల్లా ఇప్పుడు ఏంటంటే ఒక హుక్కు, ఈ రెడ్ గ్రీన్ బీడ్స్ ఉన్నాయి కదా ఓవెల్స్, అవి ఒకటే ఇచ్చామన్నమాట. మిగతా అన్ని వాళ్ళ పాత ముత్యాలు, వాళ్ళ పాత చక్రీస్ అన్నీ యూజ్ చేయమన్నారు. అవే చేసాము. ఒక హుక్ ఒకటే నేను ఇప్పుడు కొత్తగా చేసేసుకొని హుక్ ఇచ్చాను. 2 లైన్స్ హుక్ ఇచ్చేసి రెడ్ గ్రీన్ బీడ్స్ వాడాను. అట్లాగే ఇవి కూడా ఏంటంటే వాళ్ళ దగ్గర బ్లాక్ బీడ్స్ పాతవి ఉన్నాయి. ఒక హుక్ ఉండింది. దానికి ఏం చేసామంటే సింపుల్‌గా రష్యన్ ఎమరల్డ్ ముత్యము క్యాప్స్ వేసేసుకొని చాలా లైట్ వెయిట్‌లో క్యాప్స్ అవి ఇచ్చేసి రష్యన్ ఎమరల్డ్ ఇచ్చేసి సింపుల్‌గా చేసి ఇచ్చాను. ఇలా కూడా మన దగ్గర ఉన్నాయి అన్నీ కలిపి ఒకేసారి తీసుకొచ్చారంటే ఇలా లైట్ వెయిట్‌లో చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇవేంటంటే ఒక కస్టమర్ పాతవి రూబీ కమ్మలనమాట. చూస్తే ఐడియా వస్తే చిన్న బుట్టొచ్చి చాలా పాత కమ్మలు ఇవి. తనకి చాంద్ కావాలన్నారు. అందుకని చాంద్ పెట్టించామనమాట. చాలా పాత కమ్మలు ఇవి చూస్తే ఐడియా వస్తాయి. రూబీ కమ్మలు చాలా ఉంటాయి. దీంట్లో బ్లాక్, రూబీ కలర్స్, దీంట్లో రూబీ ఉన్నాయి. ఈ రూబీకి చాంద్ కావాలన్నట్టు చాంద్ పెట్టించానమాట. అలాగే తను ఏంటంటే ఉన్న పాత లాకెట్లకి స్క్రూస్ ఒకటే చేంజ్ చేసి ఇమ్మన్నారు. ఇప్పుడు వీటన్నిటికి స్క్రూస్ పెట్టించేసాము. ఇవన్నీ పాత లాకెట్లు, చాలా పాత లాకెట్లు కూడా స్క్రూ పెట్టించేసామన్నమాట. ఇలా కూడా మనం పెట్టేసుకోవచ్చు. ఏదైనా పాతవి ఉన్నా కూడా తీసుకొచ్చారంటే చేసుకోవచ్చు. ఇది యాక్చువల్లీ ఏంటంటే కస్టమర్ దగ్గర రష్యన్ ఎమరల్డ్ కలర్ బీడ్స్ ఉన్నాయి. దానికి స్టెప్ లాగా కావాలన్నమాట. చాలా లైట్ వెయిట్‌లో సింపుల్‌గా 2 లాకెట్స్ చేసేసుకొని ఒక హుక్ చేసి ఇవి సెట్ చేసి ఇచ్చేసామన్నమాట. మన దగ్గర కూడా ఇలాంటివి ఏదైనా ఉంటే బీడ్స్ తీసుకొస్తే చాలా తీసుకొచ్చారు తను. ఒక్కో టైప్ చేసామన్నమాట. అందులో ఇది కూడా ఏంటంటే పాత రష్యన్ ఎమరల్డ్‌కి వైట్ స్టోన్ కొంచెం డార్క్ గ్రీన్ ఇచ్చేసి చేసాం. మరీ లైట్ రష్యన్ ఎమరల్డ్ ఇవ్వడం కన్నా కొంచెం డార్క్ గ్రీన్ అయితే కొంచెం కనపడుతుందని చెప్పి 2 సైడ్ బ్రోచెస్ లాగా చేసేసుకొని సింపుల్‌గా లైట్ వెయిట్‌లో ఏంటో చేసామని చెప్పి కాకుండా చాలా లైట్ వెయిట్‌లో చేస్తామండి. బిందు జ్యువెలర్స్ అంటేనే లైట్ వెయిట్. పెద్దగా హెవీగా చేసేసి ఎక్కువ గోల్డ్ కోసం చేయము. అన్నీ చాలా లైట్ వెయిట్‌లో ఉంటాయి. వెయిట్ మీరు నాకు అడిగితే నేను పెడతాననమాట. ఎంత వెయిట్ ఉన్నాయి ఏంటి అని. ఇప్పుడు ఇదేంటంటే సైడ్ లాకెట్స్ 2 ఒక హుక్ చేసుకున్నాం సింపుల్‌గా. బ్యాక్ నుంచి 3 లైన్స్ చేసాం. తన బీడ్స్ అన్ని అడ్జస్ట్ చేసుకున్నాము. అందువల్ల ఏం చేసామంటే హుక్ ఒకటి
చేసేసుకొని బ్యాక్ నుంచి 3 లైన్స్, ఫ్రంట్‌కి 4 లైన్స్, 5 లైన్స్ చేశాను. స్టెప్ లాగా 5 లైన్స్ చేశాను. అట్లా మీ దగ్గర ఉన్న బీట్స్ కూడా తీసుకొస్తే చేసిస్తాను. మీకు ఎవరికైనా నా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను ఇలా ఇంకా డిఫరెంట్ చేస్తూ ఉంటాను. అన్నీ పోస్ట్ చేస్తాను. చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకొని హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ.